Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అండి, రాజమండ్రి జీవకారుణ్య సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాల మీద మూడో భాగంలో ఈరోజు మరిన్ని విషయాలు మనం చర్చిద్దాం. అంటే దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసినటువంటి గత ఈవోలు, ప్రస్తుత ఈవో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం ద్వారా ఇక్కడ అవినీతి అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి పరిపాలన చేయాలో వాళ్ళు చేయకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా ఆడిటర్లు వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్నప్పటికీ కూడా సుమారుగా చూస్తే కనుక ప్రస్తుతం గత 5 సంవత్సరాల రిపోర్ట్లు కనుక మనం చూసినట్టయితే అనేక దారుణమైన విషయాలు బయట పడుతూనే ఉన్నాయి ఒక్కొక్కటి. దానిలో ముఖ్యంగా మనం చూస్తే 29 లక్షల రూపాయలు ఆర్జేసీ ఆఫీసు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు వీళ్ళిద్దరూ కూడా బకాయిలు, అద్దె బకాయిలు ఉన్నారు. ఈ అద్దె బకాయిలకి సంబంధించి వీళ్ళు కట్టకపోవడం వల్ల సుమారుగా డిపార్ట్మెంట్కి జరుగుతున్నటువంటి నష్టం గురించి ఆడిటర్లు చాలా క్లియర్గా రాశారు. దీని మీద మనం ఆల్రెడీ వివరాలన్నీ కార్యక్రమ రూపంగా అధికారుల దృష్టిలో పెట్టిన మీదట ప్రస్తుత కార్యనిర్వహణాధికారిగా ఉన్న పల్లంరాజు ఎవరైతే ఉన్నారో ఈ 29 లక్షల చిల్లర అంటే సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, 13 లక్షల రూపాయల చిల్లర రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది అంటూ ఆడిటర్లు దానిలో ఉన్నటువంటి లోపాలు, అద్దె చెల్లింపులో ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి బయట పెట్టిన మీదట మనం ఈ కార్యక్రమ రూపంగా వివరాలన్నీ బయట పెడితే దాని మీద తక్షణం ఈవో పల్లంరాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి, జాయింట్ కమిషనర్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చి తక్షణం మాకు రావాల్సినటువంటి బకాయిలు ఆడిటర్లు ఈ రకంగా తెలియజేస్తున్నారు కాబట్టి దీని మీద బయట బాగా చర్చ కూడా జరుగుతుంది కాబట్టి తక్షణం ఈ అద్దెలు చెల్లించి ఏర్పాటు చేయండి అంటే వారు నోటీస్ కూడా ఇచ్చినట్టుగా కార్యనిర్వహణాధికారి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రాజమండ్రి అసిస్టెంట్ కమిషనర్ సోమరాజు, రాజమండ్రి జాయింట్ కమిషనర్ సుబ్బారావు కూడా విషయాన్ని నిర్ధారిస్తున్నారు. మేము గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది తెప్పించి తక్షణం సంఘానికి ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తాము. అందువల్ల మా దగ్గర ఈ పొరపాటు అయితే జరగలేదు, మాకు ఎటువంటి రిమైండర్ రాకపోవడం వల్ల, మాకు ఎటువంటి వివరాలు తెలియకపోవడం వల్ల మాత్రమే మేము ఈ అమౌంట్ చెల్లించలేదు. మేము చెల్లించాల్సి వస్తే మేము చెల్లిస్తాం, కానీ ఈ సంఘాన్ని నష్టపరిచే ఉద్దేశం మాకు లేదంటూ కూడా సోమరాజు మనకి విషయాన్ని వివరించారు. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టుల ద్వారానే ఈ విషయాలన్నీ బయటికి వస్తున్నప్పటికీ కూడా ఈ ఆడిట్ రిపోర్టులకు సంబంధిత ఏసీ కార్యాలయం, జాయింట్ కమిషనర్ కార్యాలయం, ఈవో ఆఫీసుకు కూడా చేరకపోవడం అనేది కూడా చాలా విచిత్రమైన అంశంగా కనిపిస్తోంది. ఆడిటర్లు మాత్రం ఇవి ప్రతి ఆడిట్ రిపోర్టు వార్షికంగా 2 కాపీలు అందరికీ పంపుతున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ దీనిలో నోట్ చేశారు. మరి వీరు పంపుతున్నారా లేదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్న, వీళ్ళు పంపకుండా ఉంటే కనుక ఎందుకు పంపట్లేదు అనేది మరొక ప్రశ్న కూడా ఉండగా ప్రస్తుతం అయితే ఈ 29 లక్షల సుమారుగా 60,000 రూపాయలు అంటే సుమారుగా 30 లక్షల రూపాయలు అనుకుందాం, ఈ అమౌంట్ జీవకారుణ్య సంఘానికి అద్దె బకాయిలు తిరిగి తీసుకురావడానికి కార్యనిర్వహణాధికారి పంపిన నోటీసు మీద అధికారులు స్పందించారంటే దీని మీద ఆల్రెడీ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ మేము అమౌంట్ తిరిగి పంపిస్తామని చెప్పారు. ఆ రకంగా మనం చేస్తున్నటువంటి వరుస కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం కదిలి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ అమౌంట్ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాం. వృద్ధులు, కుష్ఠరోగులు, లేకపోతే బాలలు, అనాథ ప్రేత సంస్కారాల కోసం దాతలు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించిన అమౌంట్ కాబట్టి చాలా తీవ్రమైనటువంటి కృషి అమౌంట్ రికవరీకి మనం కూడా చేసినట్టుగా ప్రజలందరికీ దీనివల్ల అర్థమైంది. ఒక రకంగా ఈ డబ్బు సంస్థకి చేకూరడం ద్వారా దాన్ని ఎఫ్డి వేయడం ద్వారా వచ్చే డబ్బుతోటి మరింతగా అక్కడ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధుల్ని లేకపోతే మరొక రకమైనటువంటి అనేక కార్యక్రమాలను కూడా చేసేటటువంటి అవకాశం కార్యనిర్వహణాధికారులకు ఉంటుందని కార్యక్రమ రూపంగా సవినీయంగా తెలియచేసుకుంటున్నాం. మరి సుమారుగా మనం చూస్తే కనుక ఒక 30 లక్షల రూపాయలు అద్దెలు బకాయిలు ఏదైతే జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల నుంచి చెల్లింపులు జరిగిపోయినప్పటికీ ఇంకా చూస్తే కనుక దీనిలో అద్దె బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించవలసిన అవసరం ఉండగా సుమారుగా మరొక 30 లక్షల రూపాయలు
ఏవైతే పెండింగ్ ఉన్నాయో అద్దె బకాయిలు అంటూ కూడా వీళ్ళు చాలా దీనిలో క్లియర్గా రాశారు. ఈ అద్దె బకాయిలు కూడా చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నట్టు కార్యనిర్వహణాధికారి పాలనరాజు గుర్తించి ఈ బిల్డింగ్ బకాయిలు, లేకపోతే స్థలాలకు సంబంధించిన బకాయిలు, షట్టర్లకు సంబంధించిన బకాయిలు అవి కూడా సుమారుగా ఒక 32 లక్షల రూపాయల వరకు ఉన్నాయి కాబట్టి అవి కూడా సేకరించే పని చేయవలసినటువంటి బాధ్యత కార్యనిర్వహణాధికారికి ఉంది. ఈ కార్యక్రమ రూపంగా గుర్తు చేస్తున్నాం. అయితే మరి ఇంకా ఈ సంఘంలో జరుగుతున్నటువంటి దోపిడీల మీద మరిన్ని విషయాలు, ఎందుకంటే ఈ సంఘం ఏదైతే ఉందో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది గవర్నమెంట్ తరఫున నియమింపబడినటువంటి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ప్రస్తుతం పల్లంరాజు కార్యనిర్వహణాధికారిగా ఉండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే మరి ఇక్కడ ముఖ్యంగా విషయగతంగా మనం చూస్తే కనుక జీతాల పేరు మీద కూడా ఇక్కడ నిలువు దోపిడీ జరుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదం లేకుండానే ఇక్కడ అనేక మందిని జీతాలు ఇచ్చి పోషిస్తున్నట్టుగా కూడా ఆడిటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ రిటైర్ అయిపోయినప్పటికీ కూడా సుమారుగా ఒక 49,000 రూపాయల జీతంతో ఒక వంట మనిషి పనిచేస్తున్నట్టు గత రికార్డులు చూపిస్తోందండి. 2021-22 సంవత్సరాలు కూడా రికార్డు మనం ఒకసారి చూస్తే కనుక సంఘం వంట మనిషి స్వీపర్ జీతం 4,54,900 రూపాయలు జీతంగా చెల్లించినట్టుగా 2021 రికార్డు చూపిస్తుంటే 21-22 రికార్డు కనుక మనం చూసినట్టయితే ఎంత ఇచ్చారంటే 4,91,049 రూపాయలు ఇచ్చినట్టుగా చూపిస్తూ వస్తున్నారంటే మరి కుక్కుకి స్వీపర్కి కలిపి జీతం ఇస్తున్నారనేది ఒకే అకౌంట్లో చూపించాల్సిన అవసరం ఏంటి? కుక్కు జీతం వేరు, స్వీపర్ జీతం వేరేగా చూపించాల్సి ఉండగా అలాగా చూపించట్లేదు. అంతేకాకుండా లెపర్ హోమ్లో ఉన్నటువంటి కుక్కు శాలరీ మళ్ళీ 1,10,000 రూపాయలు చూపిస్తున్నారు. 2 సంవత్సరాల్లో కూడా అది విడిగా చూపించడం అనేది జరిగింది. అంటే సుమారుగా వంట మనుషులకి 6 లక్షల రూపాయల వరకు జీతం చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మహాలక్ష్మిని ఒక వంట మనిషి పనిచేస్తున్నారు. ఆవిడ 1962 సంవత్సరంలో ఇక్కడ ఈ సంఘంలో ఉద్యోగిగా జాయిన్ అయినట్టుగా సర్వీస్ రికార్డులో ఉంది. ఆవిడ గత సుమారు చాలా కాలం క్రితమే రిటైర్ అయిపోవాల్సినటువంటి మనిషి. కానీ ఆ రకంగా కాకుండా 62ని సర్వీస్ రిజిస్టర్లో 62, 67గా ట్యాంపరింగ్ చేసి అధికారులు దాన్ని రౌండ్ చేసి పక్కన సంతకం పెట్టి మేము పొరపాటు రాసాము సర్వీస్ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ అంటూ పేర్కొంటూ ఆవిడకు 5 సంవత్సరాల సర్వీస్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఈ సంస్థకు సంబంధించినటువంటి నిధులు జీతాల పేరిట మరింత కొల్లగొట్టి ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీని మీద రాజమండ్రిలో ఉన్నటువంటి మన సామాజిక కార్యకర్త రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిస్ట్ మన గిరిధర్ గారు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అనేక రకాల దోపిడీల మీద వారు పోరాడుతూ వస్తున్నారు చాలా కాలంగా. అయితే వారి మీద ఈ సంఘం తరఫున అనేక రకాలైనటువంటి పోలీస్ కేసులు, దౌర్జన్యాలు, పోలీస్ కేసులు పెడుతూ వారిని వేధించడం అనేటటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా గిరిధర్ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వారు ఈ వంట మనిషి సర్వీస్ రిజిస్టర్ ట్యాంపర్ అయింది, జీతం చెల్లించవలసిన అవసరం లేదు, రిటైర్ అయిపోయినప్పటికీ సర్వీస్లో కొనసాగిస్తూ సంవత్సరానికి 6 లక్షలు జీతం చెల్లిస్తూ సంస్థకు నష్టం కలగజేస్తున్నారంటూ లోకాయుక్తలో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. దాని మీద లోకాయుక్త ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేసే రిపోర్ట్ ఇవ్వమంటూ కమిషనర్కి, జాయింట్ కమిషనర్కి కూడా నోటీసులు వచ్చాయి. కొద్ది కాలంగా ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే వంట మనిషి ఎవరైతే ఉన్నారో ఆవిడ డ్యూటీకి రావడం మానేసి వేరొక వంట మనిషిని ఆవిడే అక్కడ పెడుతూ నెలకు 10,000 రూపాయలు మాత్రం ఇస్తూ ఆవిడ తీసుకునేటటువంటి జీతం 50,000 రూపాయలు ఏదైతే ఉందో సుమారు 45,000 రూపాయలు జీతం ఆవిడ తీసుకుంటున్నట్టుగా అది తెలుస్తోంది. మేము మాట్లాడుకునేటటువంటి విషయాలన్నీ సుమారు లెక్కలు. కారణం ఏంటంటే ఇక్కడ చూస్తే వంట మనిషి స్వీపర్ జీతానికి 45,000, 46,000 అని ఇలా రాసుకుంటూ ఒక్కొక్క లెక్కలోనూ సుమారుగా వస్తున్నారు. అందువల్ల సంవత్సరానికి సుమారుగా ఎంత లేదన్నా 5 లక్షల జీతం అయినప్పటికీ కూడా 40,000 రూపాయల జీతం ప్రతి నెల ఇస్తున్నట్టుగా లెక్కలు తెలుస్తోంది. ఇక్కడ చూస్తే కనుక మరి లెపర్సీ హోమ్లో స్వీపర్కి 1,00,000 రూపాయలు, ఈ సంఘం కుక్ అండ్ స్వీపర్కి సుమారుగా 5 లక్షల రూపాయలు 2022 సంవత్సరంలో కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 6 లక్షలు ఇచ్చారు కాబట్టి సుమారుగా 50,000 రూపాయలకు లెక్క తేలుతున్నప్పటికీ స్వీపర్ జీతం ఎంత అనేది ఇక్కడ నికరంగా లేదు. కాబట్టి మేము మాట్లాడుకునే లెక్కలన్నీ కూడా ఉద్దాయింపుగా సుమారుగా మాట్లాడుతూ వస్తున్నాం అనేది కూడా అందరూ గమనించి గ్రహించవలసిందిగా కూడా మేము కోరుతున్నాము. అందువల్ల ఒకవేళ అంకెలు ఏదైనా మా వాళ్ళు కూడా పొరపాటు జరుగుండొచ్చు, కానీ సాధారణంగా ఉన్నటువంటి రిపోర్ట్లు, లెక్కలు అన్ని క్రోడీకరించి విషయాగతంగా విషయాన్ని వివరించేటటువంటి దానిలో ఎక్కడైనా మా వాళ్ళు కూడా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా క్యాలిక్యులేషన్లో మీకు విడమర్చి చెప్పడంలో కానీ, అంకెలు చూస్తూ మాట్లాడడంలో కానీ పొరపాట్లు జరిగినా కూడా క్షమించమని కోరుతున్నాం. అందువల్ల వాస్తవాలు నిర్ధారిస్తూ జీవకారుణ్య సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాలు బయట పెట్టడం ద్వారా వ్యవస్థకి మేలు చేయడం అనేటటువంటి విధానంలో భాగంగానే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అందువల్ల మరింతగా చూస్తే ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ మనం ఒకసారి చూస్తే ఈ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదానికి సంబంధించి ఏ స్థాయిలో చూసినప్పటికీ కూడా లేకపోయినా సరే జీతాలు ఇచ్చేస్తూ వస్తున్నారంటూ ఆడిటర్లు
రాసుకుంటూ వస్తున్నారు. క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదం పొంది ఆడిట్కి చూపించలేదు. మరి జూనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్టు, అటెండర్లు 2, రికార్డ్ అసిస్టెంట్ 1, స్వీపర్ 1, గార్డెనర్లు అయితే ఇక్కడ ఎవరు లేరు అంటూ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదించవలసి ఉంది. సబ్ రూల్ 1 ప్రకారం క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదించవలసి ఉండగా సదరు ప్రతిపాదనలు ఏమి ఉన్నతాధికారులు పంప ఆమోదం పొందకుండగానే సిబ్బంది రాబడినకు 30% ఖర్చు మించకుండా ఉండుటకు సబ్ రూల్ 3 ప్రకారం క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ణయించబడి ఉన్నతాధికారుల ఆమోదకు ఉత్తర్వులు పొంది ఆడిట్కి చూపించవాలని వీళ్ళు రాస్తున్నప్పటికీ కూడా ఏ స్థాయిలోనూ కూడా ఇక్కడ వీళ్ళు క్యాడర్ స్ట్రెంగ్త్ బయటికి చూపిస్తున్నటువంటి వివరాలు కానీ లేకపోతే క్యాడర్ స్ట్రెంగ్త్ ఆమోదం పొందుతున్నట్టుగా కూడా ఎక్కడ అయితే లేదు. ప్రస్తుతం ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ గా ఇమాన్యుయల్ రాజు పనిచేస్తున్నారు. వీరు కాకుండా కిషోర్ అంటూ వేరొక సంస్థ నుంచి వస్తూ ఇక్కడ డిప్యూటేషన్ మీద మరొక వ్యక్తి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు ఆల్రెడీ డిప్యూటేషన్ పీరియడ్ అయిపోయినప్పటికీ వారు పెరాలసిస్ రావడం వల్ల ప్రస్తుతం పనిచేయలేని స్థితిలో ఉన్నారు. కానీ వారి డిప్యూటేషన్ పొడిగిస్తూ కూడా ప్రస్తుతం ఈవో పల్లవరాజు నిర్ణయం తీసుకోవడం అనేది కూడా వివాదాస్పదంగా కనిపిస్తోంది. అయితే డిప్యూటేషన్ పొడిగింపు అయితే జరగలేదు. దాని మీద ఆ కిషోర్ అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చి పల్లవరాజుని అభ్యర్థించినట్టు నేను పరిశీలించి మీకు ఏర్పాటు చేస్తానని వీరు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందువల్ల క్యాడర్ స్ట్రెంగ్త్లో లేని విధంగా కనుక మనం చూసినట్టయితే ఒక ఇమాన్యుయల్ రాజు మాత్రమే సీనియర్ అసిస్టెంట్ గా కొనసాగుతుండగా డిప్యూటేషన్ మీద మరో సీనియర్ అసిస్టెంట్ ఎలా కొనసాగిస్తారని పల్లవరాజుని అడుగుతున్నాం. అందువల్ల డిప్యూటేషన్ కాలం చెల్లిపోయింది కాబట్టి తక్షణం కిషోర్ అనే వ్యక్తిని అతని పేరెంట్ ఇన్స్టిట్యూషన్ కు పంపేయడం ద్వారా సంస్థకు ఆర్థిక భారం లేకుండా ఉంటుందనేది మా వాదన. అందువల్ల ఈ అభిప్రాయాన్ని గమనించి పల్లవరాజు అమలు చేస్తూ తక్షణం కిషోర్ అనే వ్యక్తిని అతని పేరెంట్ ఇన్స్టిట్యూషన్కి పంపేయవలసిందిగా చట్టబద్ధత ఉంది ఈ విషయంలో అంటూ వారికి ఈ కార్యక్రమ రూపంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. ఇంకా అనేక రకాల విషయాలు కనుక మనం చూస్తే కనుక షాపుల అగ్రిమెంట్ లోపాలు సరిదిద్దకుండా అద్దెదారులతో కుమ్ముకైపోయినట్టుగా ఈవోలు తెలుస్తుందంటూ కూడా ఇక్కడ అనేక విషయాలు ఆడిటర్లు లోపాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు డిగ్రీలు సైతం అమలు చేయకుండా ఈవోలు అనేక రకాలైనటువంటి విధానాలు పాటించడం ద్వారా సంస్థకి నష్టం కలుగుతుందంటూ కూడా ఆడిటర్లు ఈ ఆడిట్ రిపోర్టుల్లో మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. వ్యవస్థాగతంగా మనం ఒకసారి చూస్తే కనుక అసలు దీని మీద కూలంకషంగా పరిశీలిస్తే అసలు జీవకారుణ్య సంఘంలో ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది, అసలు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు లేకపోతే ఈ వివరాలన్నీ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ జీవకారుణ్య సంఘంలో బాలలు ప్రస్తుతం 24 మంది, వృద్ధులు 70 మంది, కుష్ఠరోగులు 4 ఇక్కడ ఉన్నట్టుగా లెక్కలైతే సిబ్బంది తెలియజేస్తున్నారు. వీరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక డాక్టర్ ఉన్నారు. వారు ఆర్ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ ఆయన పేరు. అయితే ఇక్కడ రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు కూడా కొంతమంది కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అదే రకంగా చూస్తే కనుక ఇంకా విషయగతంగా పరిశీలించి ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తే ప్రస్తుతం బాలలు ఎంతమంది ఉన్నారు, మేము విజిట్ చేస్తాం సంఘానికి అని చెప్పి మేము విచారించిన మీద ప్రస్తుతం సంఘంలో బాలలు అయితే ఎవరు లేరు, వాళ్ళందరూ బంధువులకి వెళ్ళిపోయారని చెప్పుకుంటూ వస్తున్నారు సిబ్బంది. అంటే ప్రస్తుతం ఈ రోజు నాటికి జీవకారుణ్య సంఘంలో బాలలు అయితే ఎవరు లేరు, వాళ్ళ ఉనికి లేదు. అయితే అనాథలుగా ఉన్నవాళ్ళు పట్టించుకోకపోవడం కారణివ్వండి, మరొక రకం కారణివ్వండి, వీళ్ళు అనాథలంటూ జాయిన్ అయ్యేటటువంటి బాలలు సెలవులు వస్తే వాళ్ళు బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎటువంటి ఆదరణ లేక వీరు పోషణ భరించేటటువంటి పరిస్థితి లేకపోతే ఇబ్బంది కలగడం వల్లనే వీళ్ళ బంధువులు కానివ్వండి మరొకరు కానివ్వండి వీళ్ళని ఈ జీవకారుణ్య సంఘంలో జాయిన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి అటువంటి వాళ్ళు ఈ బాలలు ఏ బంధుత్వం ఉందని, ఏ అభిమానం ఉందని, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళి సెలవుల్లో తలదాచుకుంటున్నారు. స్కూలు పరీక్షలు ముగిసిన వెంటనే సెలవులకు వాళ్ళ బంధువులకు వెళ్ళిపోతున్నారు, తిరిగి వస్తున్నారంటూ సిబ్బంది తెలియజేయడం కూడా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. అందువల్ల అసలు చూస్తే కనుక అసలు నిజంగా ఇక్కడ బాలలు ఉన్నారా లేదా, లేకపోతే ఎవరినైనా బాలల కింద చూపిస్తూ ఈ సంఖ్యను ఇక్కడ క్రోడీకరిస్తున్నారనే విషయం మీద కూడా పరిశీలన జరపవలసిన అవసరం అధికారులకైతే ఉంది. ఎందుకంటే వీళ్ళు అనాథలా కాదా అనే దాని మీద కూడా విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అనాథలు అయితే కనుక వాళ్ళ బంధువులకి ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళ బంధువులంతా ఆదరించి సెలవుల్లో వాళ్ళని హక్కును చేర్చుకుని 2-3 నెలల పాటు వాళ్ళని దగ్గర ఉంచుకుని వాళ్ళని ఆదరణగా చూసేటటువంటి బంధువులు మిగతా 9 నెలలు మాత్రమే జీవకారుణ్య సంఘంలో ఎందుకు ఉంచుతున్నారనే విషయం మీద కూడా కార్యనిర్వహణాధికారి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. రెండవగా మరొక ముఖ్యమైన విషయం కూడా మనం గమనిస్తే వృద్ధులు సుమారుగా 70 మంది ఆశ్రమంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను మనం ఒక వీడియో చూసాం, పల్లంరాజు గారి దగ్గర ఉండి ఒక వీడియో చేయించుకున్నారు, వారు కూడా వీడియోలో పాల్గొన్నారు. ఆ వీడియో ద్వారా చూస్తే కనుక అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్లో చాలా మంది వాళ్ళ కోడళ్ళు, కూతుళ్ళు, కొడుకులు ఆదరించకపోవడం వల్ల ఈ సంఘంలో ఉంటూ వాళ్ళు ఆదరణకు గురవుతున్నట్టుగా కూడా పల్లంరాజు ఆ వీడియో ద్వారా మనకి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేస్తున్నట్టుగా ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఈ రకంగా ఎవరైనా నిజంగా అనాథలు ఉంటే కనుక వారిని ఈ సంస్థ ద్వారా ఆశ్రమం ఇవ్వడం, వారిని పోషించడం అనేది ఒక వాస్తవం కాగా
కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉంటూ కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో చేర్చడం అనేది నేరము. వారిని పోషించవలసిన బాధ్యత సంతానానికి ఖచ్చితంగా ఉంటుందంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. తక్షణం వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ కూడా చేయొచ్చు అంటూ కూడా అనేక జడ్జిమెంట్లు మనం చూస్తూ వస్తున్నాం. అందువల్ల ఈ రకంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులను వదిలించుకుందామనే తపనతో వస్తున్నటువంటి కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే కనుక వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అనే విషయం కూడా ఇక్కడ పరిశీలనలో ఉండగా, సంఘం తరఫున మాకు ఇవన్నీ ఎందుకంటే ఎవరో తీసుకొచ్చి మేము జాయిన్ చేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, వీళ్ళు అనాథలు, మేము జాయిన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అనాథలు కదా అని మేము జాయిన్ చేసుకుంటున్నాం అంటూ సిబ్బంది వివరించిన మీదట ఈ కార్యక్రమం రూపంగా ఈవో పల్లంరాజుని ఒకటే విషయం అడుగుతున్నాం. ఈ రకంగా వారికి సంబంధించినటువంటి పుత్రులు లేకపోతే సంతానం ఎవరైనా వృద్ధుల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నప్పుడు వీటి వల్ల ఏర్పడేటటువంటి చట్టపరమైనటువంటి సమస్యలన్నిటికీ మాదే బాధ్యత, మా ఇష్టపూర్వకంగా మేమే మా తల్లిదండ్రులను వృద్ధాశ్రమం అంటూ జాయిన్ చేస్తున్నామంటూ వారి దగ్గర ఒక వ్రాతపూర్వకమైన వాంగ్మూలం ఏమైనా తీసుకుంటున్నారా అని కూడా పల్లంరాజును అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి విషయం, చట్ట విరుద్ధమైనటువంటి విషయంగా కూడా ప్రజలకి కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి కన్ని పెంచి ఎంతో మమకారాన్ని వాళ్ళ మీద పెంచుకున్నటువంటి తల్లిదండ్రులను నిరాశ్రయానికి గురి చేయడం అనేది కూడా ఒక తీవ్రమైనటువంటి అంశం. వారి పిల్లలకు బాధ్యత ఉంటుంది, సంతానానికి బాధ్యత ఉంటుంది కాబట్టి వారు పోషించి తీరవలసిందే. వారిని వదిలిపెట్టడం, వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం చట్ట విరుద్ధం అంటూ ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ పరిశీలించి ఈ విషయాన్ని కూడా గమనిస్తూ తగిన చట్టపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు వృద్ధులు కానీ ఆశ్రమానికి కానీ లేకుండా చూడవలసిన బాధ్యత ఈవోకు ఉందని కూడా ఈ కార్యక్రమం రూపంగా రిమైండ్ చేస్తున్నాం. మరింతగా చూస్తే కనుక కుష్ఠరోగులు కొంతమంది ఆల్రెడీ ఆశ్రమంలో ఉన్నట్టుగా తెలిసింది, ఒక నలుగురే ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే ఈ లెప్రసీ పేషెంట్లు, కుష్ఠరోగులు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశంలో ఏ పరిస్థితుల్లోనూ అసలు లెప్రసీ పేషెంట్ ఉండడానికి వీల్లేదంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2022లో ఆల్రెడీ ఒక బులెటిన్ కూడా దీని మీద చేస్తున్నటువంటి సమగ్ర నివేదిక నేను మీకు చూపిస్తాను. దీని మీద ఒక నివేదిక అయితే ఉంది. అందువల్ల లెప్రసీ పేషెంట్ల పూర్తి స్థాయిలో వారికి ఎటువంటి రోగము లేకుండా చేస్తూ వాళ్ళని తిరిగి ఆరోగ్య సంరక్షకులుగా చేసేటటువంటి విధానంలో భాగంగా గతంలోలా కాకుండా ఇప్పుడు లెప్రసీ పేషెంట్లు కూడా వైద్యం వచ్చేసింది. అది నివారణ కాని రోగం ఏమీ కాదు అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ వెల్లడిస్తున్నటువంటి విషయాలే కాకుండా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా సుమారుగా మనం చూస్తే కనుక 2012 సంవత్సరంలోనే ఒక రిపోర్ట్ ఒకటి విడుదల చేశారు. ఈ 2 రిపోర్టు పరిశీలించడం ద్వారా భారతదేశంలో ఎవరైనా లెప్రసీ పేషెంట్లు ఒకవేళ ఎక్కడైనా ఉంటే కనుక వారికి తగిన అవసరాలు చూడడం కోసం, వారి రోగ నిర్ధారణ చేయడం కోసం, వాళ్ళకి రోగం లేకుండా చేయడం కోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఈ సపోర్టింగ్ లెప్రసీ ఎలిమినేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక విధానంలో భాగాన్ని కూడా కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి పల్లంరాజుని ఈ విషయాన్ని కూడా పరిశీలించమని కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి దీని మీద లెటర్ పెట్టడం ద్వారా వారికి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ప్రస్తుతం ఇక్కడ బాధపడుతున్నటువంటి కుష్ఠు రోగులు వారి రోగం బారి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ఈ కార్యక్రమం రూపంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా కేవలం ఆర్ఎంపీ డాక్టర్గా మాత్రమే ఇక్కడ అశోక్ కుమార్ అని ఎందుకు పనిచేస్తున్నారు? అసలు గత చాలా సంవత్సరాలుగా చూస్తే కనుక డాక్టర్లుగా పనిచేసిన వ్యక్తులు అసలు ఏ కేటర్లో పనిచేశారనేది మనం ఇక్కడ చూస్తే క్రిస్టోఫర్ అనే డాక్టరు గతంలో చాలా కాలం ఇక్కడ పనిచేశారు. వారు నెలకు 2,000-1,500 రూపాయలు మాత్రమే ఏదో ఒక గౌరవ వేతనంగా తీసుకుంటూ సుమారు చాలా కాలం పాటు 2 దశాబ్దాల కాలం పాటు వారు సేవలు అందించారు అని వివరాలు మనకి తెలుస్తున్నాయి. ఆ తర్వాత సుమారుగా ఒక 5-6 డాక్టర్లు మారుతూ వచ్చారు. ప్రస్తుతం నిన్నటి వీడియోలో మనం చూస్తే కనుక ఒక డాక్టర్ వచ్చి వాళ్ళందరికీ వైద్యం అందిస్తున్నట్టుగా చూపబడినటువంటి అశోక్ కుమార్ అనే డాక్టర్ చూస్తే కనుక ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదని ఆర్ఎంపీ డాక్టర్ అంటూ కూడా మనకు ఒక ఫిర్యాదు చేరింది. ఆర్ఎంపీ డాక్టర్ కొనసాగించవలసిన అవసరం ఏంటి? ఆర్ఎంపీ డాక్టర్కు మనుగడ ఏముంటుంది? వారు ఇచ్చే మందులకు విలువే ఉంటుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల తక్షణం ఆర్ఎంపీ డాక్టర్ని తొలగించి మరొక నిపుణుడైనటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ని ఇక్కడ ఒక కేంద్రానికి ఒక నిపుణుడుగా పెట్టుకుంటూ కూడా ఇక్కడ ఎవరికైనా వైద్య సదుపాయాలు అవసరమైతే చూడవలసిన అవసరము బాధ్యత ఉంటే దాన్ని కూడా ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని కార్యక్రమ రూపంగా చేస్తున్నాం. అంతేకాకుండా ఈ అశోక్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి స్కేల్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుందని కూడా మరొక ఆరోపణ వచ్చింది.
వచ్చింది. అందువల్ల డాక్టర్ని స్కేల్ మీద ఏర్పాటు చేస్తూ సంస్థకు మరింత బడ్డీని కలిగేలాగా లేకపోతే ఆర్థిక భారం కలిగేలాంటి చర్యలు కూడా కార్యనిర్వహణాధికారికి తీసుకునేటటువంటి అర్హత ఏమీ లేదని కార్యక్రమ రూపంగా మరింతగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దహన సంస్కారాలకు చూస్తే కనుక ఎంతో ఖర్చు పెడుతున్నట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. అందువల్ల వీరికి వివరాలు అడుగుతూ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం పల్లంరాజుకి మేము దరఖాస్తు అయితే చేశాము. బాలల సంగతి ఏంటి, వృద్ధుల సంగతి ఏంటి, కుష్ఠరోగుల సంగతి ఏంటి, ఇప్పుడు కార్యక్రమంలో ఇప్పుడు ఏ విషయాలు అయితే వివరించామో వీటిని అన్నిటినీ అనుసరించడం ద్వారా వీరికి న్యాయం జరుగుతుందో లేదా అనే విషయం మీద కూడా వివరణ కావాలని తగిన రిపోర్ట్లు లేకపోతే అన్ని రకాల రికార్డులు కావాలంటూ కూడా వారి ముందు ఒక దరఖాస్తు ఉంచాం. వారు దీనికి సంబంధించిన వివరాలు అందజేస్తారో లేదో అనేది కూడా మనం చూద్దాం. అయితే ప్రస్తుతానికి మనం చూస్తే కనుక అద్దె బకాయిల విషయంలోకి వస్తే సుమారుగా 62 లక్షల రూపాయల అద్దె బకాయిలు ఉండగా 32 లక్షల రూపాయల అద్దె బకాయిలకు మాత్రం వీరు నోటీస్ ఇవ్వడం, జాయింట్ కమిషనరు అసిస్టెంట్ కమిషనరు దానికి స్పందించి తక్షణం బకాయిలు చెల్లిస్తాయంటూ మనకు తెలియజేయడం కూడా జరిగింది. అది కాకుండా బయట ఉన్నటువంటి షాపుల బకాయిలు, గుత్తల బకాయిలు, షట్టర్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో అనేక రకాల బకాయిలన్నీ వసూలు చేయవలసిన బాధ్యత కూడా ఈ పల్లంరాజుకి ఉందని కార్యక్రమ రూపంగా మనం వారికి గుర్తు చేస్తున్నాం. అందువల్ల ఆ బకాయిల వసూళ్లకు కూడా ఇమీడియట్ గా వారికి నోటీసులు ఇస్తూ వారు సుమారుగా అనేక సంవత్సరాల నుంచి ఈ బకాయిలు రానట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇమీడియట్ గా వారి మీద మళ్ళీ ట్రిబ్యునల్ కి వెళ్తూ కేసులు ఫైల్ చేస్తూ దశాబ్దాల తరబడి మనుగడ కొనసాగించవలసిన అవసరం లేకుండా ఇటీవల ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ని బట్టి ఎవిక్షన్ చేసి వారికి నోటీస్ ఇచ్చి 48 గంటల లోపల ఖచ్చితంగా వాటన్నింటిని అక్కడ ఉన్న నిర్మాణాలన్నీ ఎవిక్షన్ చేస్తూ తిరిగి ఆ ప్రాపర్టీని మళ్ళీ స్వాధీనపరుచుకుని మరొక ఆక్షన్ లో పెడుతూ అవకాశం కూడా ఉండగా ఆ విషయాన్ని కూడా మీరు పల్లంరాజు ఎందుకు పరిశీలించట్లేదని అడుగుతున్నాం. వీరు సుమారుగా నేను 4 నెలల క్రితమే ఇక్కడికి వచ్చాను, రికార్డులు చూడవలసి ఉందంటూ కూడా పల్లంరాజు మనకు అనేక విషయాలు తెలియజేశారు. వారు కూడా ఈ సంఘం మీద అనేక రకాల పట్టుదలతో ఉన్నారు. ఈ సంఘాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో బాగు చేస్తూ దీనిని మరింత మనుగడ ప్రశ్నార్థకం లేకుండా ఒక ఒరవడిలో నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా పల్లంరాజు మనకు విషయాన్ని వెల్లడి చేశారు. వారు చెప్పే విషయాన్ని, సోమరాజు చెప్పే విషయాన్ని, అదే రకంగా ఆర్జేసి సుబ్బారావు గారు చెప్పే విషయాలన్నీ చూస్తే కనుక ఈ సంస్థకు ఒక మహర్దశకి చేరుకుంటుందని ఒక ఆశాభావాన్ని అయితే మనం వ్యక్తం చేయొచ్చు. ఈ సంస్థకు సంబంధించినటువంటి ఆడిట్ అభ్యంతరాలు కూడా సుమారుగా 1,43,845 రూపాయల ఆడిట్ అభ్యంతరాలు 2007 సంవత్సరం నుంచి అంటే గత 17 సంవత్సరాలుగా బకాయి ఉన్నట్టుగా తెలుస్తుంది. తక్షణం ఈ బకాయిలన్నీ రాబట్టే విధంగా గతంలో పనిచేసినటువంటి కార్యనిర్వహణాధికారులందరికీ నోటీస్ ఇస్తూ ఆ వారి హయాంలో జరిగినటువంటి ఆడిట్ అభ్యంతరాలన్నీ కూడా రాటిఫికేషన్ కానివ్వండి, రెక్టిఫికేషన్ కానివ్వండి కాని పక్షంలో తక్షణం ఇవన్నీ రికవరీకి మీకు నోటీసులు ఇస్తూ మీకు సర్చార్జ్ ప్రొసీడింగ్స్ కూడా విధింపబడతాయంటూ కూడా పల్లంరాజు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయమని కోరుతున్నాం. విషయం ఆల్రెడీ లోకాయుక్త పరిధిలో ఉంది కాబట్టి నోటీసులు వచ్చాకైనా ఈ కార్యక్రమం చేపట్టక తప్పదని కార్యక్రమ రూపంగా పల్లంరాజుకి తెలియజేస్తాం. అందువల్ల జీవకారుణ్య సంఘంలో జరుగుతున్నటువంటి దారుణాలపై మరిన్ని విషయాలు తదుపరి కార్యక్రమంలో చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.